అలాగే జనవరి 1వ తారీఖున ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి గ్రహస్థితి ప్రభావాల వలన, గ్రహ సంచారాల వలన ప్రజలకి జరిగేటటువంటి మేలు ఎలాంటిదయ్యా అంటే జనవరి అంతా కలిపి మిశ్రమ ప్రయోజనాలు ఉంటాయి. కొన్నింట్లో ఆసక్తికరంగా వ్యవహరించుకోలేకపోతారు. అలాగే ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. పని ఒత్తిడి ఉండగలదు. కుటుంబమున ఏకవాక్యతలు ఉంటాయి. విద్యార్థులు ప్రయత్న లోపాలు ఉండకుండా జాగ్రత్తగా పాటించుకోవాలి. అనారోగ్య భావనకు ముందు జాగ్రత్తలు అవసరం. అలాగే ఫిబ్రవరి వచ్చేసరికి 12 నుండి రవి ప్రయోజనాలు ఇవ్వగలరు. గత సమస్యలకు పరిష్కారాలు వెతకగలరు. ఇంటా బయట మంచి గుర్తింపు నేర్చుకుంటారు. రుణరోగ శత్రుభావాల నుండి విముక్తి పొందగలుగుతారు. ఆరోగ్యం నుండి మంచి మార్పులు చూడగలరు. నిర్మాణపు పనులను చేపట్టుకోగలరు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. అలాగే మార్చి వచ్చేసరికి గ్రహ సంచారాలు ఈ నెలలో ప్రతికూలము ఏర్పరిచేవిగా ఉంటాయి. తరచుగా ప్రయాణాలు చేయవలసి రావుట, చేపట్టుకున్నటువంటి పనులకు ఆటంకాలు, కుటుంబంలో ఎవరి తీరు వారిదిగా ఉండడం, ఇటువంటి ఖర్చులు మితిమీరి చేయవలసి రావడం వంటివి ఉంటాయి. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు యందు నిరాశలు ఏర్పడే కాకుండా ముందుకు సాగుతూ ఓర్పుతో ముందుకు వెళ్ళాలి. ఈ విధంగా అయితే ఈ కన్యారాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 2 ఈ సంవత్సరం అంతా, అంటే రేపు మార్చి వరకు. అలాగే ఆదాయం 2, వ్యయం 14. కాబట్టి ఖర్చు ఆదాయం కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖర్చును సగు జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే వీళ్ళకి వచ్చేసరికి ఉత్తరా నక్షత్రము, హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రం. చిత్తార్థం ఉత్తరాత్రయో హస్తా చిత్తార్థం కన్యా. కాబట్టి ఇందులోకి వచ్చేసరికి వీరికి ఉత్తర 302 ఈ సంవత్సరం అంటే కందాయ ఫలాదులు. అందులో చివరి 2 కాబట్టి సరి సంఖ్య ఆదాయ వ్యయాదులు సమానంగా ఉంటాయి. అలాగే హస్తా నక్షత్రం వారికి 614 ఈ సంవత్సరం మొత్తం మీద కాబట్టి అందులో కూడా సరి సంఖ్య 4 రావడం వల్ల ఆదాయ వ్యయాదులు సమానంగా ఉంటాయి. అలాగే చిత్తా నక్షత్రం వాళ్ళకి 1, 2, 1 అవ్వడం వల్ల చిత్తా నక్షత్రం వాళ్ళకి ధనలాభం ఉంటుంది ఈ 3 మాసాలు. ఎందుకంటే ఖర్చు కంటే ఆదాయమే ఎక్కువగా ఉంటుంది. అది ఈ కన్యారాశి వారి ఫలితాలు.